Hello everyone, welcome back. Today our topic is about tuberculosis. Tuberculosis అంటే ఏంటో అనుకోకండి. టీబీని ట్యూబర్క్యులోసిస్ అంటారు. సో నౌ ట్యూబర్క్యులోసిస్ అనేది మనం మోస్ట్లీ రెగ్యులర్ డేస్లో సివియర్గా కాఫ్ వస్తున్నా లేదా కాఫ్ వస్తున్నప్పుడు బ్లడ్ వస్తున్నా ఎక్కువ బ్రీతింగ్ డిఫికల్టీ వస్తున్నా మనం అబ్జర్వ్ చేసిన సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేసుకొని టీబీ టెస్ట్కి అనేది వెళ్ళాలి. ఇంటర్ఫెరాన్ గామా ఎస్ఏ టెస్ట్ అనేది ట్యూబర్క్యులోసిస్ అనేది మన బాడీలో ఉందా లేదా అని తెలియడం కోసం యూజ్ చేస్తాం. ఇది బ్లడ్ టెస్ట్. నెక్స్ట్ టీబీలో 2 టైప్స్ ఉన్నాయి, యాక్టివ్ టీబీ, లెటెనెంట్ టీబీ. యాక్టివ్ టీబీ వచ్చేసరికి ఇది త్వరగా ఒకరి నుంచి ఒకరికి చైన్ సిస్టమ్లా స్ప్రెడ్ అయిపోతుంది. సో లెటెనెంట్ టీబీ వచ్చి దానికి ఎక్కువ కాంప్లికేషన్స్ ఉండవు, అదంతా ఫాస్ట్గా కూడా స్ప్రెడ్ అవ్వదు. టీబీ అనేది వచ్చిన తర్వాత 6 నుంచి 9 మంత్స్ వరకు కూడా తగ్గడానికి టైం పడుతుంది. ఈ 6 to 9 మంత్స్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ పీరియడ్లో ఎఫెక్ట్ అయిన పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ 3 మంత్స్ కూడా ఐసోలేషన్లో ఉంటే, అంటే వాళ్ళు తిన్న ఫుడ్ కానీ వాళ్ళు మాట్లాడుతున్న తుప్పర్లు కానీ ఇవేవి కూడా మన నుంచి దూరంగా ఉంటాయి. ఒక 10 feet డిస్టెన్స్లో ఉన్న ప్రాబ్లం లేదు. బట్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాస్క్ కవర్ చేసుకొని ఉన్నా, లేకపోతే వాళ్ళు తింటున్న ఫుడ్ని మళ్ళీ వేరే వాళ్ళకి షేర్ చేసుకోకుండా ఉన్నా కానీ మనం టీబీ అనేది ఒకరి నుంచి ఒకరికి ఈ చైన్ సిస్టమ్ అనేది మనం బ్రేక్ చేయొచ్చు. ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్ కానీ మదర్ కానీ చిల్డ్రన్ కానీ ఎఫెక్ట్ అయితే వాళ్ళకి ఐసోలేషన్లో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫంక్షన్స్కి తీసుకెళ్ళిపోతుంటారు, బయటికి తీసుకెళ్ళిపోతుంటారు. దానివల్ల వాళ్ళకంటే ఇంకా చిన్న వాళ్ళకి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి తెలీదు, దే నెవర్ నో కదా. సో మనకి టీబీ ఉందని తెలిస్తే ఖచ్చితంగా మనంతలో మనం ఐసోలేషన్ చేసుకోవడం కొన్ని రోజుల వరకు మంచిది. వన్స్ మెడికేషన్, యాంటీబయాటిక్స్ ఇంకా ప్రాపర్ టీబీ మెడిసిన్ స్టార్ట్ అయిన తర్వాత మనం బయటికి తిరగొచ్చు, అందరితో పాటు నార్మల్గా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ యాంటీబాడీస్ అనేవి ఫైట్ చేస్తాయి కాబట్టి.